హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వేల్పులాస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ అండి. దోసలేకి కానీ, ఇడ్లీలేకి కానీ, పూరీలేకి కానీ, చపాతీలేకి కానీ ఎందులోకైనా చాలా టేస్టీగా, ఈజీగా రెస్టారెంట్ స్టైల్‌లో అయితే మనం చేసుకోవచ్చనమాట. చాలా సింపుల్ అలానే చాలా హెల్తీగా ఉంటుంది. ఒకసారి రెసిపీలోకైతే వెళ్ళే ముందు మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో ఒకసారి కామెంట్ చేయండి. ఆ రెసిపీస్‌ని గూడా మనం ట్రై చేద్దాము. ఇకైతే లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. దానికి ఫుల్ సైజ్ కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నీట్‌గా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. అలానే ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, శనగపప్పుని నానబెట్టేసి తీసుకున్నాను. అలానే కొద్దిగా కొత్తిమీర. ఇంతే. కొద్దిగా సాల్ట్ అనేదైతే మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ఒకసారి. మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలైతే యాడ్ చేసుకుందాం. అలానే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు. ఈ శనగపప్పు వేయడం వల్ల మనకి ఈ చట్నీకి అనేది టెక్స్చర్ బాగుంటుంది. చాలా క్రీమీగా అయితే ఉంటుంది. కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం వీటిని. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారు కదండి, ఎంతో క్రీమీగా, ఎంతో టేస్టీగా, సింపుల్గా అయితే అయిపోతుందన్నమాట. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం మనం. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది అయితే వేసుకుందామండి. ఆయిల్ని హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే పోపు దినుసులు, ఎండుమిర్చి, అలానే కరివేపాకు. అంతేనండి. ఇప్పుడు దీన్ని అయితే మనం చట్నీలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చట్నీలోకి చూసారు కదండి, ఎంతో సింపుల్గా టేస్టీగా మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీలేకి కానీ, దోశలేకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు కొబ్బరి చట్నీ చేసుకోవాలనుకున్నా కూడా ఈ విధంగానే చేస్తారనమాట. అంత టేస్టీగా అయితే ఉంటుంది. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.